దీన్ని ఇక్కడ మరింత పెంచడానికే ప్రయత్నం చేస్తారు. యా సార్, ఓకే, పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాలు పార్టీ భవిష్యత్తుకి మంచి జరిగే అవకాశం ఉంటుందా? గత పార్టీలు వాటి జయాపజయాలు ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడే ఆయన ప్రయోగం మొదలవుతుంది కదా. రెండోది మీరు అన్నట్టుగా నార్త్ ఇండియన్ డైనమిక్స్ వేరు, సౌత్ ఇండియన్ డైనమిక్స్ వేరు. కానీ సౌత్ ఇండియన్ లీడర్గా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. రైటిస్ట్ ప్లాట్ఫామ్ ఆయన తీసుకున్నారు. అంతకుముందు చెగువేరాలు, రాడికల్ లెఫ్టిస్ట్ స్లోగన్స్ అవి కాదు, నాకు ఇది అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన ద్వారా ఇది బతుకుతుందా, దానివల్ల ఈయన దెబ్బతింటాడా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు రేపు పొద్దున. ఇక్కడ వేరే నేపథ్యం ఉంది కాబట్టి వీళ్ళు ఆమోదించడం ఏ మేరకు జరుగుతుందని, అది ఆంధ్ర కన్నా ముందు తెలంగాణలో నిర్ణయం అవుతుంది. ఎన్నికలు అనేవి ముందు తెలంగాణలో వస్తాయి. రెండవది స్థానిక ఎన్నికలు కూడా తక్షణమే తెలంగాణలో రాబోతున్నాయి. మూడవది ఢిల్లీలో గెలిచిన బలంతో ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టడాలు ఇట్లాంటి పనులు బీజేపీ చేస్తే కూడా ఆ ప్రభావం తెలంగాణ మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి నేను అదే అంటాను, నెక్స్ట్ స్టాప్ తెలంగాణ రాజకీయ పరిణామాలకు యాజ్ ఎన్ ఇండికేటర్ ఆఫ్ సౌత్. ఆ తర్వాత అది కర్ణాటక. ఎక్కడ రెండు చోట్ల మెజారిటీలు తక్కువే ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకుంటే కనుక మెజారిటీలు తక్కువే ఉన్నాయి. మరి ఆ తరహా రాజకీయాలను పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తారా, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి, అది వాళ్ళ మధ్య ఎన్డీఏలో కూర్చొని వాళ్ళు మాట్లాడుకోవాల్సింది. అది మనం చూడాలి. కానీ బీజేపీ మీరు అన్న తెలుగుదేశమే కాకుండా బీజేపీ కూడా సొంత పునాది, సొంత బలం పెంచుకోవాలని కోరుకుంటుంది. అలా కోరుకుంటున్నప్పుడు దే ప్రిఫర్ మెగా కాంబినేషన్. సో మెగా బీజేపీ కాంబినేషన్ అనేది బహుశా రాబోయే సన్నివేశం నెక్స్ట్ సీన్లో అదే వర్కౌట్ ఎక్కువగా